విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుకు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం శ్రీమాత్రే. గురుగారు, 12వ తారీఖుని వైశాఖ పౌర్ణమి వస్తుంది. ఆ రోజు ప్రత్యేకత చెప్పండి. ఆ రోజు ముఖ్యంగా ఇంట్లో ఏం చేసుకుంటే మంచిది? ఒకటమ్మా, మనకి లలితా సహస్రనామాలు పారాయణం చాలా ప్రధానంగా చెప్తారు. పౌర్ణమి, అమావాస్య, చతుర్దశి, అష్టమి, నవమి లలితా సహస్రనామాలు చేసుకోవడం చాలా మంచిది. ఈసారి ఎవరైతే పౌర్ణమి తులారాశిలో చంద్రుడు, మేషంలో రవి ఉంటాడు. పౌర్ణమికి ఎప్పుడు కూడా 1/7 యాక్సిస్లో అంటే 180 degreesలో రవిచంద్రుడు ఉంటారు. ఇలా ఎప్పుడైతే 180 degreesలో రవిచంద్రుడు ఉండడం లేదా 0 degrees ఒకటే రాశిలోకి రవిచంద్రుడు వచ్చినప్పుడు అమావాస్య, ఇలా వచ్చినప్పుడు పౌర్ణమి. అయితే ఈ పౌర్ణమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ పౌర్ణమి రోజు ఎవరైతే ముఖ్యంగా తులారాశిలో సంచరించే చంద్రుడు వివాహ సంబంధించిన దోషాలు తీస్తాడు. అందుకని లలితా సహస్రనామాలు పౌర్ణమి నాడు ఎన్నిసార్లు చదువుకుంటే అంత మంచిది. చాలా మంది ఏం చేస్తారంటే పౌర్ణమి, అమావాస్య ఇలా ప్రత్యేక తిథుల్లో 27 సార్లు చదువుతారు. ఎలా అంటే ఒక 9 times ఫస్ట్ చేస్తారు. మార్నింగ్ 9 times చేస్తూ పళ్ళతోనే, అంటే ఏదైనా పళ్ళు నైవేద్యం పెడుతూ ఒకసారి చదివాము, ఏదో ఒక పండు హారతి ఇవ్వడం, మళ్ళీ ఇంకొస్తే చదువుతాం. ఆ పళ్ళనే మరలా మధ్యాహ్నం వరకు అయిన తర్వాత పళ్ళని స్వీకరిస్తారు ప్రసాదంగా, మళ్ళీ ప్రారంభిస్తారు. సాయంత్రం అవుతుంది, ఇంకొక 9 times మళ్ళీ వాటిని ప్రసాదంగా మళ్ళీ చేస్తారు. నైట్ అవుతుంది. అలాగే పళ్ళనే, అమ్మవారికి నైవేద్యం పెట్టిన పళ్ళనే స్వీకరిస్తూ అమ్మవారికి ప్రత్యేకంగా ఈ పౌర్ణమి నాడు గనక తెల్లటి ఎర్రటి పుష్పాలు కలిపినటువంటి వాటితో దండలు గుచ్చివేయడము. ఈ లలితా సహస్రనామాలో ప్రత్యేకంగా ఎవరికైనా వివాహం జరగటం లేదు, వివాహం ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు, ఎందుకు అవ్వదు అంటే జన్మజాతకంలో గనక వారి పర్సనల్ చార్ట్లో సప్తమ స్థానము అంటారు. ఎనీ లగ్న, ఏ లగ్నం నుంచైనా సప్తమ స్థానం పాడైంది అనుకోండి, వివాహం తొందరగా అవ్వదు. దాంతోపాటు అష్టమ సంబంధం కూడా వచ్చింది, లేట్ మ్యారేజెస్ అంటే 30, 35, 40, 45 years కూడా అవుతుంది కొంతమందికి. అలా లేట్ మ్యారేజ్ యోగాలు ఉన్న వాళ్ళకి ఈ పౌర్ణమి రోజు చేసేటువంటి ఏదైతే అమ్మవారి ఆరాధన ఉంటుందో అందులో ముఖ్యంగా ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయాలి. అది కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరికి వివాహ సంబంధించిన విషయాలు కొంచెం మూవ్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు సప్తమ స్థానంతో పాటు పురుషుడి జాతకంలో అయితే శుక్రుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి. స్త్రీ జన్మ జాతకంలో అయితే కుజుడి యొక్క స్థితి, ఎందుకంటే శుక్రుడు భార్య కారకుడు అయితే కుజుడు భర్త కారకుడు. వాళ్ళు వీక్గా ఉన్నారనుకోండి, చాలా మందికి ఏంటంటే వివాహం అవ్వకపోవడానికి ముఖ్య కారణం ఈ సప్తమ స్థానంతో పాటు కుజుడు పాడవుతాడు లేడీస్ జాతకంలో. పురుషుడి జాతకంలో అయితే శుక్రుడు స్పాయిల్ అవుతాడు. అలా మరి కొంతమందికి 2 వివాహాలు అవుతాయి. చాలా మంది ఏమనుకుంటారంటే కుజదోషం ఉన్నందుకు 2 వివాహాలు చేసుకోవాలనుకుంటారు. పూర్తిగా తప్పు. కుజదోషం వల్ల కాదు. కుజదోషం అనేది కొన్ని లగ్నాలకి వర్తిస్తుంది, కొన్ని లగ్నాలకు వర్తించదు. దానికి చాలా ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అది కాదు. సప్తమ స్థానము 12వ స్థానము పాడై, శుక్రుడు పాడై డియోల్ సైన్స్ కనెక్టివిటీ వస్తే అప్పుడు 2 వివాహాలకి దారితీస్తుంది. కాబట్టి అప్పుడు అర్క వివాహం చేసుకోవాలి. చాలా మంది తెలియక అర్క వివాహాలు, కుంభ వివాహాలు కుజదోషం ఉంటే చేసుకుంటారు. అది కాదు. 2 marriages యోగం ఉంటేనే అర్క వివాహం చేసుకోవాలి. అది జాతకంలోనే తెలుస్తుంది. అర్క వివాహం అంటే జిల్లేడు మొక్కకి చేస్తారు పురుషుడికి అయితే. కుంభ వివాహం అంటే అరటి చెట్టుకు కానీ కొండకు కానీ చేస్తారు. అది శాంతి కమలాకరం అనే పుస్తకంలో దానికి ప్రామాణికతలు ఉన్నాయి. ఏదో ఊరికనే చేయడం కాదు, దానికి ఒక సిస్టమాటిక్ అనేటువంటిది ఉంది. సో ఆ రకంగా ఈ పౌర్ణమిని ఎవరైతే వినియోగించుకుంటారో, ఎందుకంటే పౌర్ణమి ఫ్రూట్ఫుల్ డేగా చెప్తారు. తులారాశి అనేటువంటి వివాహ జీవిత సంబంధించిన విషయాలుగా చెప్తుంటారు. జీవిత భాగస్వామి ఎవరి జన్మ జాతకంలో అయినా న్యాచురల్గా వాళ్ళది ఏ లగ్నం అయినా కానీ తులలో ఉండే గ్రహాలు పాడయ్యాయి అనుకోండి, సాధారణంగానే వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ ఎదురవుతాయి. మీరు గమనించండి, ఎనీ చార్ట్ తులారాశిలో ఈ శని కేతువులు ఉన్నారు, వాళ్ళకి వివాహ సంబంధించిన విషయంలో లేట్ అవ్వడము, డిస్టర్బెన్స్ అవ్వడం జరుగుతుంది. అందుకని ఈ పౌర్ణమి రాడు ఎవరైతే ఉదయం పూట సర్వసాధారణంగా చేసుకునే దీపారాధన, దేవతారాధన చేసేసుకున్న తర్వాత సంకల్పంగా తీసుకొని వివాహం అవ్వట్లేదు అని అనుకునేటువంటి వారు నేను ఇందాక చెప్పినటువంటి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా నామ మంత్రం చేసుకోవచ్చు నైట్ వరకు. లేదు అంటే 27 times లలిత. కొంతమందికి సమయం సరిపోదు. అలాంటప్పుడు చనివిడి నైవేద్యంగా పెట్టి అమ్మవారికి టెర్రస్ మీద కానీ లేనట్లయితే బాల్కనీలో కానీ చనివిడి, దీపము, అరటిపళ్ళు ఇవన్నీ పెట్టేసి చూపించినట్లయితే కూడా ఆ దోషం అనేటువంటిది వీళ్ళకి ఏదైతే ముఖ్యంగా చనివిడి నైవేద్యంగా పెట్టి లలితా సహస్రనామాలు కనుక పౌర్ణమి నాడు చదివితే మనందరికీ కూడా కావాల్సింది ఏంటంటే మానసిక ప్రశాంతత.
ఆ ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది. చాలామంది చూడండి ఏమంటే అసలు ఏంటో మాకు మానసికంగా అంత బలంగా లేము, చాలా డిస్టర్బెన్స్డ్గా ఉన్నాం అంటూ ఉంటారు. కారణం ఏంటంటే చంద్రబలం లేకపోవడం. చంద్రబలం ఎప్పుడు వస్తుంది అంటే పౌర్ణమి నాడు ఎక్కువగా ఉంటుంది చంద్రబలం. లలితా సహస్రనామాలు చేస్తూ చంద్రుడినే కనుక అమ్మవారిగా భావిస్తే, ఎందుకంటే మనకి లలితా సహస్రనామాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, సూర్యుడు చంద్రుడు అమ్మవారి యొక్క తాటంకములు అని. అందుకే దానికి తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అనే నామం ఉంటుంది. అంటే అమ్మవారి తాటంకాలుగా ఉన్నాయట. తపన మండలము అంటే రవి యొక్క మండలము, ఉడుప మండలము, తపన మండలము, ఉడుప మండలం అంటారు. అలా ఏంటంటే రవిచంద్రులని తపన ఉడుప మండలాలు అంటూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క అమ్మవారికి ప్రతీకగా చేస్తూ ఉంటారు. అది అందరూ అలా చేసుకుంటే సరే, అందరూ అలా చేసుకుంటే ముఖ్యంగా మనశ్శాంతి లభిస్తుంది. ఈ పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వివాహ దోషములు ఏమైనా ఉంటే తొలగిపోయి వివాహం అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. అలాగే ఇందాక నేను చెప్పిన మంత్రము రోజు ఒక 40 నిమిషాలు కనుక చేసుకుంటే దోషం పోతుంది. దాంతోపాటు వాళ్ళ పర్సనల్ చార్ట్ లో లగ్నం నుంచి సప్తమంలో ఏ గ్రహం ఉంది ఇది ప్రధానంగా తీసుకోవాలి. చాలా మంది ఏంటంటే తెలియక ఏలినాటి శని నడుస్తుంది అందుకే వివాహం అవ్వట్లేదు అనుకుంటారు. ఏలినాటి శనికి వివాహానికి సంబంధం లేదు, వివాహం అవుతుంది ఇంకా ఏలినాటి శనిలో. అలాగే మరి కొంతమంది కాల్సర్ప దోషం ఉంది అందుకే వివాహం అవ్వట్లేదు అనుకుంటారు. అసలు సంబంధమే కాదు, కుజ దోషం ఉంది అవ్వట్లేదు అనుకుంటారు. అవి కాదు, మీకు సప్తమ స్థానం పాడైందా లేదా. ఇప్పుడు చూడండి, జ్వరం వచ్చింది అంటే జ్వరం ఎన్ని రకాలు ఉంటుంది, మలేరియా, టైఫాయిడ్, రకరకాల జ్వరాలు ఉంటాయి. కానీ వెంటనే డాక్టర్ గారు ఏం చేస్తారు, మనకి టెస్ట్ చేస్తాం, అసలు ఈ జ్వరం టెస్ట్ చెక్ చేస్తారు, దాన్ని బట్టి టాబ్లెట్ ఇస్తారు. అలాగే అన్నిటికీ ఒకే మందులా కాకుండా 7th లార్డ్ ఎవరు, 7th పోర్ట్ఫోలియో ఎలా ఉంది, సప్తమాధిపతి వెళ్ళి ఎక్కడున్నాడు. కొంతమందికి ఎలా ఉంటుందంటే లోకల్గా వాళ్ళకి కుదరదు, ఎంత ప్రయత్నం చేసినా విదేశీ సంబంధాలు కుదురుతాయి. కొంతమందికి బుధుడు సంబంధం వచ్చిందనుకోండి బంధువర్గంలో సంబంధాలే కుదురుతాయి. కొంతమందికి ఎవరు ఇన్వాల్వ్ అయితే సంబంధం కుదురుతుందని ఉంటుంది. చంద్రుడు ఇన్వాల్వ్ అయ్యాడు, తల్లి చూడాలి, సంబంధాలు తొందరగా కుదురుతాయి. రవి ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు, తండ్రి చూడాలి. బుధుడు ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు, మేనమామ ద్వారా సంబంధం, లేకపోతే బంధువర్గంలో సంబంధం వస్తుంది. కొంతమందికి శని ఇన్వాల్వ్ అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ వల్ల అవుతుంది. గురువు చూస్తున్నాడు అనుకోండి, గురు సంబంధం వచ్చింది వివాహానికి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ గురువులు ఉంటారు, వాళ్ళు చెప్తారు ఇక మన శిష్యురాలే లేకపోతే మన శిష్యుడే చూడండి మంచి సంబంధం అంటాడు, అలా టక్కన అయిపోతుంది. అలాగే ఆ వారాలు ఇప్పుడు చంద్రుడు ఇన్వాల్వ్ అయితే సోమవారం వీళ్ళు ఎతికితే తొందరగా అవుతుంది, గురువారాలు అయితే గురువారం, శుక్రవారం అయితే శుక్రవారం, అట్లా వాళ్ళు ఏ రోజు ఏ పర్టికులర్ టైం. ఇక్కడ చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఏ ఇయర్ చేసుకుంటే మంచిదని ఉంటుంది. ప్రతి ఒక్కరికి 3 నుంచి 5 సార్లు వస్తుందండి వివాహ జీవితం, వివాహం అయ్యే సమయం అనేది. ఆ వివాహ సమయం ఏ ఇయర్స్ లో బాగుందో తెలుసుకోవాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆ గుడ్ టైం లేని సమయంలో వివాహ జీవితం బాగోకూడని సమయంలో చేసుకుంటారు. అంటే కేతు ఏదో ఎంటర్ అవుతుంది అక్కడ, అప్పుడు చేసుకుంటారు. ఇద్దరికి అండర్స్టాండింగ్ సరిగ్గా ఉండదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ లాగా ఫస్ట్ కొంతకాలం బాగుంది అనుకోండి, అది ఆటోమేటిక్గా బాగుంటుంది. ఫస్టే బాగాలేదు, డే 1 నుంచే బాగాలేదు అనుకోండి, వాళ్ళ మీద ఒకరి మీద ఒకరికి సెట్ అవుతుంది, బాగోతుంది. సో ఇవి చేసుకుంటే ఖచ్చితంగా చాలా రీజన్స్ ఉన్నాయి వివాహం లేట్ అవ్వడానికి. అలాగే వివాహ జీవితం బాగుండాలి అంటే ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయై నమః చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పౌర్ణమి వివాహం లేట్ అవుతున్న వాళ్ళందరికీ పనికొస్తుంది. అలాగే వివాహం అయిన వాళ్ళు కూడా సంతోషంగా ఉండడానికి కూడా మంత్రం చెప్పారు గురువు గారు. చక్కగా ఈ పౌర్ణమిని అందరూ వినియోగించుకోండి. నమస్తే గురు. శ్రీమాత్రే నమః.